बड़ा है इधर आप शान इधर अच्छे दिखते हैं हमें क्या बोले थे कौन ఎలక్కాయ జాడిగా ఎలక్కాయ చెట్టు ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజ్మా వ్లాగ్ ఛానల్. మేమైతే పార్క్ వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ లొకేషన్ ఎంత బాగుందో, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి మంకీస్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇక్కడ మంకీస్ చూడండి పార్క్లో అవి కూడా ఎంజాయ్ చేస్తున్నాయి ఫుల్. మా పాప బాబు అయితే झाड़ा से भी एलक झाड़ा को बोल. ఈ చెట్లు నేమ్స్ ఏంటి బావా? ఎలకకాయలు, ఎలకపండు అంటారే. ఎలకపండు అంట ఏంటో చెట్లు అవి. ఇక్కడ మొత్తం చూడండి ఎంత బాగుందో పార్క్. అటు నుంచి కాదు, మొత్తం ఓపెన్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇక్కడ మాకైతే పిల్లల కోసం అయితే వచ్చాము మేమైతే. చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇది ఎలక్కాయలు అంట. ఎలక్కాయలు కావు ఇవి ఎలక చెట్లు. అవే ఎలక చెట్లు అవి ఏదో ఒకటి నాకైతే తెలియదు ఫ్రెండ్స్. మా బావ చెప్తున్నారు, మా హస్బెండ్. बाद में दे लीजिए तो लिफ्ट में मत नहीं अभी बोलते रहा क्या नहीं होता तुम्हारा वाइफ कहते तो होता ना. बच्चे सुनते हैं कहता नहीं ना यहाँ लेजी कहता से बोलते ये सब वहाँ से वहाँ तक वो जरा से इसको पेंट करना रखो कट करके. कट करने इसका वो रनिंग में चलाना जिधर ये बुद्धू दिखा फोटो काटते हैं, वीडियो काटते हैं. दिखा पूरा वो छाड़ा दिखाओ, वो छाड़ा फिर ये नहीं अच्छा तो छाड़ा ये छाड़ा पसंद है, बहुत पसंद. शादी है ये तो वो स्कूल डेज में नमली किला में रखे हैं स्कूल डेज में. क्या नहीं है మా పాప బాబు చూసారా ఫ్రెండ్స్, ఫుల్ ఎంజాయ్. ఈరోజు సండే కదా, అందుకే మా పాప చూడండి మరి. మా బాబు మస్తు స్పీడ్గా ఊగుతుండు. పాప దిఖాచి. ఈరోజు సండే అని పార్కు వెళ్దాం మమ్మీ అంటే ఇంకా పార్క్ వచ్చాం ఫ్రెండ్స్. చూడారా ఇద్దరు ఎక్కుతున్నారు చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ హ్యాపీనెస్ మనకు కావాలి కదా, సండే కదా. అందులో ఐషు మా బాబు చూడ పైన. ఇదొక హ్యాపీనెస్ మూమెంట్ కదా ఫ్రెండ్స్. నాకైతే ఇంట్రెస్ట్ లేదు, మేబీ పాప బాబు కోసం ఇలా రావాల్సి వచ్చింది. వాళ్ళ కోసం ఏమన్నా చేయాలనిపిస్తుంది, పాప పిల్లల కోసం, అంతేగా ఫ్రెండ్స్. మా ఐషు చూడండి
ఐషు హాయ్ బోల్ పండు హాయ్ బోలో హాయ్. మా వారు చూడండి ఇక్కడ కూర్చున్నారు చెట్టు కాడ. ఇగ్గో మా బాబు మరీ వెరైటీగా ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బయలుదేరుతున్నాం మేమైతే. ఇక్కడ టెంపుల్ ఉంది చూడండి, కానీ మేము వెళ్ళలేదు లోపలికి. అది టెంపుల్ అయితే వాళ్ళు ఎవరు లేరు టెంపుల్ దగ్గర, పూజారి ఎవరు లేరు. అయితే మేము బయట నుంచి చూసి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో, సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి విగ్రహం. నాకైతే చాలా బాగా నచ్చింది, పెద్ద విగ్రహం. అదైతే చూసి మా బాబు మేము అందరం కలిసి మళ్ళీ బయలుదేరాము. వెళ్దాం అనుకున్నాం, అయితే ఇంకా పూజారి లేరు. పూజారి గారు ఉంటే తప్పకుండా వెళ్దాం అనుకున్నాం లోపలికి, ఎవరు లేరు. అందుకని మళ్ళా ఇంటికి తిరిగి వచ్చేసాం. చూడండి చాలా పెద్దగా ఉంది, ఎంత బాగుంది చూడండి. అబ్బా, మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మర్చిపోవద్దు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం. ఓకే, మేమైతే ఇంకా బయలుదేరుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమైద్ది. మేమైతే పార్క్ వెళ్ళొచ్చాం, అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఓకే, నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.